పూజ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆసీనులైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ స్థాయిలో ఈ మహానాడు వేడుకలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి మహానాడు వేదికగా దళిత సంక్షేమం మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కలిగినందుకు చాలా ఆనందిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించినటువంటి పార్టీ. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలనే ధ్యేయంతో, అదేవిధంగా ముఖ్యంగా దళితులకి సమాన అవకాశాలు కల్పించాలి, ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ దిశగా వారు ఇచ్చినటువంటి వారసత్వంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నాటినటువంటి మొక్కని మహావృక్షంలాగా పెంచి ఈరోజు దళితులు పాలకులుగా మార్చి వారందరినీ గుర్తింపు గౌరవాన్ని ఇచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు. దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఒక సదావకాశంతో, మంచి ఆలోచనతో దళిత వర్గీకరణకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దళితులని ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి పదవుల్లో అందరం ఎక్కించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని. జేఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ని చేసి ఢిల్లీలో మన ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసిన, ఇలా ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పదవి కాకి మాధవరావు గారికి ఇలా చీఫ్ సెక్రటరీ ఇచ్చి ఆ రోజు గౌరవించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు, దళితుల స్థితిగతులను మార్చడానికి 1997లో స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాలకి ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో దళితుల స్థితిగతులు పరిశీలించడానికి ఒక 1 మ్యాన్ కమిటీ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి 42 రికమెండేషన్లని 30 జీవోలు ఇచ్చి మరి అన్ని విధాలుగా సహకరించి దళితుల్ని మరి గొప్ప స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ని మొట్టమొదటిగా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేయడానికి ఈ సందర్భంగా మరి నేను సంతోషిస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడూ చేయని విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా దళితులకి అన్ని విధాలుగా కార్పొరేట్ విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆ రోజు సీట్లు ఇచ్చిన, అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా దాదాపు 1800 మందికి కార్లు లోన్ విధానంలో ఇచ్చిన, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా వేలాది మందిని విదేశాలకు పంపించి చదివించిన, మొత్తం 27 పథకాలని దళితుల కోసమే ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా స్వప్నాన్ నిధుల్ని పక్కాగా అమలు చేస్తూ ఆ రోజు 5600 కిలోమీటర్లు దళితవాడల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సారథ్యంలో కన్వర్జెన్సీ నిధులతో 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందంటే చాలా గొప్ప విషయం. అది ఒక ప్రాపర్టీ క్రియేషను. ఆ రోజు దళితవాడల్లో ఇలా ఒక ఆస్తి ఆ రోజు పెంపొందింపజేశామంటే ఆ రోజు లోకేష్ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా సగౌరవంగా చెప్పగలుగుతా ఉన్నా. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేశాడు, దళితుల మీద దమనకాండ సాగించాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఓర్వలేని తనంతో కొంతమంది వేదికలు ఎక్కుతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా
2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని విమర్శిస్తూ వేదిక మీదకి వస్తా ఉన్నాడు. ఎవడైనా కానీ రండి, రిటైర్డ్ అధికారులు మేధావులు, కుహానా మేధావులు అని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు న్యాయం చేశారనేది ఒక్కసారి దళిత సమాజం ఆలోచన చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి పాలనలో దళితులకి నవశకం మళ్ళా మొదలైంది. మళ్ళీ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మూతబడిన వందలాది ప్రాథమిక పాఠశాలలు దళిత వాళ్ళ మూతబడ్డాయి. మళ్ళా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజు పునఃప్రారంభమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ హాస్టల్లో మౌలిక వస్తు సదుపాయాలకి 100 కోట్లు వెచ్చిస్తా ఉన్నాం. మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవాళ మళ్ళా ఇచ్చి వాళ్ళని సాధికారం సాధించే దిశగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. నా దళిత సోదరులారా, ఒకసారి చరిత్రను ఒకసారి తిరగేయండి. దళితుల కోసం నిజంగా ఎవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేశారు అనేది మీరు ఆలోచన చేసి ఇలా రాబోయే రోజుల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దళితులు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం ఒక్కటి మీకు దృష్టి తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి దళితులకి నిజంగా సేవ చేసినటువంటి, నిజంగా అభివృద్ధి కోసం పాటుపడేటువంటి తెలుగుదేశం పార్టీ విధానాల్ని ప్రతిరోజు ప్రజల్లో ఉంచే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. ధన్యవాదాలన్నా.